ఇప్పుడు మీరు చూస్తున్నారు ధనత్రయోదశి రోజు ఈవినింగ్ వ్లాగ్. ఇది సరికి 6:30 అట్లా అవుతుంది అనమాట. ఇక్కడైతే యమదీపం అది పెట్టుకున్నా. మోస్ట్లీ చాలా వరకు కొన్ని విషయాలు నాకు తెలియనివన్నీ చాలా వరకు తెలుసుకొని చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇంకా ఆ తర్వాత లోపలికి వచ్చేసి ఇంక లక్ష్మీదేవికి ఇష్టమైన ప్రసాదాలన్నీ చేస్తున్నా. ఇట్లా మన బుడ్డుని ఎత్తుకొని మరి ఫస్ట్ అయితే ఇక్కడ దద్దోజనం కోసం అని చెప్పి ఇక్కడ పెరుగు కొంచెం కప్పులో అట్లా వేస్తున్నాను అనమాట. అది కూడా మన బుడ్డోని ఎత్తుకొని ఇక్కడ అన్ని ప్రసాదాలన్నీ మనోడిని ఎత్తుకునే చేశాను. ఎందుకనంటే మా ఇతరులు ఎట్లా నిద్రపోతుంది, ఇంకా తనీష్ని పట్టుకోవడానికి ఎవ్వరు లేరు. అందుకని చెప్పి కొంచెం క్వాంటిటీ చేస్తున్నా. ఇక్కడ మహితల్లి పడుకుంటుంది. ఆ తర్వాత అయితే కొంచెం పులిహోరకి అట్లా కలుపుకుంటున్నా. ఆ తర్వాత అయితే మంచిగా లక్ష్మీదేవిని అయితే పూజ చేసుకున్నాము. మన బుడ్డోడు కూడా మంచిగా సపోర్ట్ చేశాడు. పూజ అయిపోయేంత వరకు కొంచెం కామ్ గానే ఉన్నాడు అనమాట. ఇంకా తల్లికి నాకు కుదిరినంత వరకు మంచిగా ప్రసాదాలు అయితే చేసి పెట్టాను. పొంగల్ కూడా చేద్దాం అనుకున్నా, కాకపోతే కుదరలేదు. అందుకని చెప్పి కొంచెం రైస్ బెల్లం ముక్క అట్లా పెడితే మంచిది అన్నారు, అందుకని అలా పెట్టాను. నాతో పాటు తనీష్ బాబు కూడా పూజ అయిపోయేంత వరకు కొంచెం కామ్ గానే సపోర్ట్ చేశాడండి. ఈసారి అయితే ఇట్లా పూజ చేసుకున్నా. ఇంకా మహిళ తల్లి కూడా లేచేసింది. లేచాక పిల్లలిద్దరికి కొంచెం పులిహోర అది పెడుతున్నా. మా హస్బెండ్ కి అయితే డిన్నర్ లోకి అయితే దద్దోజనం అయితే పెట్టేశాను అనమాట. తనకి చాలా ఇష్టం అంట. ఇట్లా ఆనియన్స్ అవి వేసేసి ఇచ్చేసా. చూసారు కదా, ఇంకంతే వీడియో.